బ్యాక్ టు ధనపవన్ వ్లాగ్స్. ఈ రోజు మనం జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫైవ్ 500 ml చిక్కటి జున్ను పాలు. ఇవి నేను 10 days ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకున్న పాలండి. ఇవి రెగ్యులర్ మిల్క్ నేను 750 ml తీసుకున్నాను. బెల్లం 500 grams తీసుకున్నానండి. 2 tablespoon మిరియాల పొడి, 3 యాలకులు. ముందుగా బెల్లాన్ని ఈ విధంగా తురుము చేసి ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో ఫస్ట్ జున్ను పాలు యాడ్ చేసుకొని, పాలు చూసారు కదండి ఎంత చిక్కగా ఉన్నాయో. జున్ను పాలని మనం 6 months వరకు ఫ్రీజర్లో పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చండి. దీని తర్వాత రెగ్యులర్ మిల్క్ 750 ml మనం యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ 3 days మిల్క్ అయితే మనకి 1:1 మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అదే మనకి 1 week to 10 days అబోవ్ ఉంటే నేనైతే 500 mlకి 500 ml రెగ్యులర్ మిల్క్ ప్లస్ ఎక్స్ట్రా 250 ml కూడా నేను తీసుకున్నానండి. ఒకవేళ జున్ను మీకు గట్టిగా కావాలనుకునేవారు 500 mlకి 500 ml రెగ్యులర్ మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత 500 grams బెల్లం యాడ్ చేసుకున్నానండి. ఈ బెల్లం స్పెషల్ ఏంటంటే ఇది మేము అనకాపల్లి నుంచి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి. సో చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి ఆ బెల్లం క్లాట్స్ లేకుండా చేత్తో అయినా లేదంటే ఏదైనా గరిట సహాయంతో కూడా మీరు తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేను 2 tablespoon మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నా అండి. కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా ఇష్టపడేవారు తక్కువ తీసుకోవచ్చు. యాలకులు తీసుకున్నా కదండి, వాటిని పౌడర్ చేసి నేను ఈ మిల్క్లో యాడ్ చేసుకున్నాను. గరిటె సహాయంతో వీటిని ఇప్పుడు పాలల్లో కలిసేటట్టు బాగా తిప్పుకోవాలండి. నేను ఏ గిన్నెలో అయితే పాలను తీసుకున్నానండి దానికన్నా డబుల్ సైజులో ఉన్న గిన్నెని నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టుకుని 250 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ పాల గిన్నెని తీసుకువెళ్ళి దానిలో పెట్టి మూత పెట్టి గట్టిగా ఆవిరి బయటకు రాకుండా దానిపైన ఏదైనా బలమైన వస్తువుని నేను పెట్టానండి. సో మనకి ఈ జున్ను 15 to 20 minutesలో ఈజీగా అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత మనం ఒకసారి పాలను చెక్ చేసుకోవాలండి. జున్నుని ఇలాంటి పాత్రలోనే కాకుండా మనం ఇడ్లీ స్టాండ్లోను కుక్కర్లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్లో వండే వాళ్ళు మాత్రం పైన విజిల్ పెట్టకూడదు. నేనైతే నైఫ్ యూజ్ చేసి పాలగిన్నె అడుగు వరకు టచ్ చేసి చెక్ చేస్తున్నానండి. సో నాకు నైఫ్ కొంచెం తడిగా తగిలింది. సో ఇంకొక 5 minutes ఎక్స్ట్రా నేను కుక్ చేసుకోవచ్చు దీన్ని. 5 minutes తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నానండి ఈ పాలని. జున్ను గట్టిగా అయిందో లేదో చెక్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. చూస్తున్నారు కదా, తడైతే ఈసారి ఏం అంటలేదు. సో దీని అర్థం ఏంటంటే జున్ను ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 hour తర్వాత చూసారు కదండి మనం అనుకున్న జున్ను గడ్డ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. జున్నులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఈ జున్నుని తినడం వల్ల మనం అధిగమించవచ్చు. అంతేకాకుండా జున్ను తినడం వల్ల బాడీ రెసిస్టెన్స్ పవర్ కూడా, అదేనండి వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందంట. సో మీకు ఎప్పుడైనా ఈ జున్ను పాలు దొరికినా ఎవరైనా జున్ను ఇచ్చినా నిస్సందేహం లేకుండా తినేయండి.